ప్రైజ్లాడండి అందరికీ. నా పేరు సంధ్యారాణి. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. మరి మేము గత 11 సంవత్సరాల క్రితం నుంచి ఎమ్మాన్యుయల్ స్వస్థత గృహానికి మేము రావడం జరిగింది. అప్పుడు మాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకున్న అనారోగ్యం స్వస్థత పొందుకున్నాము. అదే నమ్మకంతో మళ్ళీ ఈరోజు నా అనారోగ్య నిమిత్తము నేను స్వస్థత పొందాలని తిరిగి ఈ గృహంలోకి అడుగుపెట్టాను. అడుగుపెట్టే ముందే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నువ్వు నాతో మాట్లాడు, నాకు స్వస్థత ఇచ్చావు అనుగ్రహించి నేను మళ్ళీ నా ఇంటికి నేను వెళ్తున్నాను అనే దాంతో నేను ప్రార్థించి ఒక అడుగు ముందుకేసాను. మరి దైవజనులు గారు మరి ఈరోజు పలికినటువంటి మాటలు కూడా, చెప్పిన వాక్యం కూడా అది నా హృదయానికి ఎంతో తాకబడింది. దేవుడు లక్ష్యం ఉంచును, నన్ను చూచెను అన్నారు. నేను చూడగలను, నువ్వు చూడగలవు, మనము చూడగలము, కానీ దేవుడు చూచి లక్ష్య పెట్టే దేవుడు. స్తోత్రం చెల్లించండి. మన లోపల ఆంతర్యములో ఉన్న మన బాధ ఏంటో, వచ్చేటప్పుడు మనం ఎదుర్కొన్న సవాలేంటో, ఈరోజు ఎన్ని పోరాటాల మధ్యన మనం వచ్చామో ఎవ్వరికీ కూడా తెలియదు. మన ఆంతర్యానికే తెలుసది. నీ గుండెల్లో బరువైన నీ భారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూచే సమయం ఇది. దేవుని బిడ్డ, మనుషులు నిన్ను చూస్తారు, దేవుడు నీ హృదయములో ఉన్నదాన్ని చూస్తాడు. మనుషులు నీ పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు నీ గుండెల్లో దాగి ఉన్నటువంటి కన్నీటిని లక్ష్య పెట్టే దేవుడాయన. నీ పరిస్థితిని లక్ష్య పెట్టే దేవుడాయన. నీ కండగా నిలబడతానని ధైర్యం ఇచ్చే దేవుడాయన. నిన్ను చూచే దేవుడాయన. నిజమే, దేవుడు నన్ను చూచాడు, నన్ను లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవుడు నాకున్న ప్రతి అవయవాన్ని, ప్రతి ఆర్గాన్ని నన్ను నూతనపరిచాడు. దేవుడు కొత్తవి, నశించేవి, పాతవి మొదలైన నా అవయవాలన్నిటిని నూతనపరిచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నాకున్న ఆయాసాన్ని కూడా తీసివేశాడు. ఎన్నో అనారోగ్యంతో ఉన్నానండి, జాండీస్తోని, ప్లేట్లెట్స్ పడిపోవడం. డాక్టర్కి అసాధ్యం కాదన్నారు, చేతులు ఎత్తారు. అయినప్పటికీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు స్వస్థపరిచి యెహోవా నేనన్నాడు. యెహోవా రాఫై నన్ను స్వస్థపరిచి నన్ను నడిపిస్తున్నాడు. ఇంతవరకు నన్ను కాచిన దేవుడు. చివరి శ్వాస వదిలే వరకు కూడా నేను ఆయన సేవ చేయాలని మేము పాస్టర్ గారండి, మేము అన్నీ కోల్పోయి నడి సముద్రంలో ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మా అవసరాలు అక్కర్లను తీర్చకుండా ఉంచలేదు. ఏ సమయానికి ఏది కావాలో మమ్మల్ని ఆదుకుంటూ చూచుచున్న దేవుడు యెహోవా రాఫై మమ్మల్ని కాపాడుతున్నాడు. మీ విశ్వాసం నుంచి నమ్మకం ఉంచుకుని వెళ్తున్నామండి. దేవుడు స్వస్థత అనుగ్రహించాడని నమ్ముచున్నాము. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. నా పేరు శామ్యూల్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గత 11 సంవత్సరాలు బట్టి మేలుకొలుపు స్వరం టీవీ పరిచారకులైన రవికుమార్ గారితో సంబంధ బాంధవ్యం కలిగి ఇక్కడికి అనేక పర్యాయములు వచ్చి అనేక పర్యాయములు ఎన్నెన్నో స్వస్థతలేటి, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో చూడడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలు బట్టి నా భార్య చాలా బలహీనతగా ఉంది. చాలా అంటే కొద్ది దూరం నడలేదు, కొద్ది దూరం నడిచినా సరే ఆక్సిజన్ పెట్టవలసిన అవసరం. కానీ ఈరోజు గొప్ప విశ్వాసంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా మరి దైవజనులకు వాక్యం విని ఎంతగానో నమ్మకించి వచ్చాం. ఆ రీతిగానే గొప్ప నమ్మకం కలిగి ఎప్పుడైతే వచ్చామో ఆయన యొక్క మాట మీద లక్ష్యం ఉంచడం జరిగింది. అదే వాక్యాన్ని దేవుడు మాకు మా జీవితాల్లో తెలియజేశాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని మేము ఎంతగానో సంతోషించాం, ఆరాధించాం. అంతేకాకుండా కొద్ది దూరం నడిచిన ఆయాసం వచ్చే మా భార్యని ఈరోజు నేను ఆక్సిజన్ సిలిండర్ తోటే ఆరాధనకు రావడం వచ్చాం. కానీ ఎటువంటి ఆక్సిజన్ సహాయం లేకుండా దైవజనుల వరకు చివరి వరకు నడడానికి దేవుడు ఎంతగానో కృప దయచేశాడు. చక్కటి ఆరోగ్యం కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. మాకు స్వస్థత ఇచ్చాడనే నమ్ముతున్నాం, ఆరోగ్యం ఇచ్చాడని నమ్ముతున్నాం. అదే విశ్వాసంతో కొనసాగుతూ ఈ ముందుకెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. అది కొల్లగూడెం అండి. నేను కొంచెం పని సాలకు వచ్చేటప్పుడు నేను ఏ సమస్య కోసం వచ్చినా దేవుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే నాకు ఎంతో బలహీనతగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. చాలా నీరసంగా ఉండేదండి. ఇక్కడికి వారాలు వస్తున్నానండి. అయినా డాక్టర్ గారు నాకు రక్త పరీక్షలు అవన్నీ చేశారు, క్యాండింగ్ కూడా తీసారండి. సేదుకట్టులోను బకరేదో ఉందన్నారండి. దేవుడు స్వస్థపరుస్తాడని, మేము లేనివాళ్ళమండి, దేవుడు స్వస్థపరుస్తాడని నేను వస్తున్నానండి సన్నిధికి. అలాగే గుండెలో ఎంతో దడ కింద ఉండేది, ఎంతో బలహీనతగా ఉండేది. కొంచెం ఇక్కడికి సాలకు వచ్చాక కొంచెం దడ తగ్గింది, కొంచెం నీరసం తగ్గింది. దేవుడు
ఇంకా నన్ను దేవుడు స్వస్థపరుస్తారన్న ఆశ మీద నేను హాస్పిటల్కి వెళ్ళకోకుండా నేను సన్నిధికి వస్తున్నాను. అలాగే దేవుడు గొప్ప దేవుడు అండి. మనమంటే దేవుడిని మర్చిపోతాం కానండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయుడండి, గొప్ప దేవుడు అండి. ఈ చిన్న సాచుకుని దేవుడు దీవించి ఆశీర్వదించినగా. నా పేరు రేఖ, మాది తాడేపల్లిగూడెం. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అందుకని మేము చర్చిలోకి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశారు, నాన్నగారికి కాలు ముట్టి స్వస్థపరిచారు. షుగర్ వల్ల కాలు పుండైపోయింది, అది కాలు తీసేయాలన్నారు. కానీ దేవుడి దయ వల్ల దేవుడు కరుణించి దేవుడు ఎంతగానో మాకు మేలు చేశాడు. దేవుడు స్వస్థపరిచారు, కాలుని ముట్టి స్వస్థపరిచిన దేవుడికి మహిమ కలుగును గాక. బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.